ఈ రోజు మనకి గిఫ్ట్ నిఫ్టీ ఫ్లాట్ ఓపెనింగ్ ఇండికేట్ చేస్తుంది. అంటే నిన్నటి క్లోజింగ్ కి కొంచెం అటు ఇటుగా ఓపెన్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. అలా మనకి ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ మూవ్ అవడానికి ఇంకా గుడ్ న్యూస్ ఏం నాకు ప్రజెంట్ అయితే ఏం కనిపించట్లేదు. మనకి యూఎస్ ఇరాన్ సంబంధించిన పాజిటివిటీ మొత్తం ఆల్రెడీ మార్కెట్ లో రిఫ్లెక్ట్ అయిపోయింది. సో దాని కారణంగా మనకి ఎలాంటి గుడ్ న్యూస్ ఇక లేవు కాబట్టి మార్కెట్ ఫ్లాట్ ఓపెనింగ్ ఇండికేట్ చేస్తాను నాకైతే అనిపిస్తుంది. ఇంకా ఏదైనా ఒక గుడ్ న్యూస్ ఉందంటే నిన్న ఎఫ్ఐఎస్ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ నిన్న లైట్ గా బై చేశారు. సో వాళ్ళు అలా కంటిన్యూ బై చేస్తే అది కూడా ఒక గుడ్ న్యూస్ గా మారి మార్కెట్ మరింత ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ అది నిన్న లైట్ గా బై చేశారు. మళ్ళీ ఈ రోజు ఇంకా వెల్లుండి ఎలా చేస్తారో చూడాలి. వాళ్ళు కానీ మళ్ళీ తిరిగి మార్కెట్ వస్తే మనకి అది పాజిటివ్ న్యూస్ గా మారి మార్కెట్ మరింత ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే ట్రంప్ గారు వచ్చేసి ఫ్రైడే లోపు డీల్ అయిపోతే స్టేట్ ఆఫ్ హార్మోన్స్ పూర్తిగా రీఓపెన్ అవడానికి ఛాన్స్ ఉంటుందని చెప్తున్నారు. సో అది జరిగితే మాత్రం ప్రజెంట్ మనకు మెయిన్ వచ్చేసి అదేనమాట. ఆ స్టేట్ ఆఫ్ హార్మోన్స్ పూర్తిగా రీఓపెన్ అవుతే అది ఫుల్లీ గుడ్ న్యూస్ అవుతుంది. మార్కెట్ ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. మార్కెట్లో అవి న్యూస్ డిపెండ్ బై నడుస్తాయి అనమాట. అంటే న్యూస్ బట్టి నడుస్తూ ఉంటాయి. పాజిటివ్ న్యూస్ కి రియాక్ట్ అవుతాయి, నెగిటివ్ న్యూస్ కొంచెం ఎక్కువ రియాక్ట్ అవుతాయి. అది మన ప్రాబ్లం. సో ప్రజెంట్ అయితే గుడ్ న్యూస్ అంతా ఆల్రెడీ మార్కెట్ రిఫ్లెక్ట్ అయిపోయింది. సో ప్రజెంట్ ఇంకా రాబోయే గుడ్ న్యూస్ వచ్చేసి స్టేట్ ఆఫ్ హార్మోన్స్ పూర్తిగా రీఓపెన్ అవ్వడం, అలాగే ఎఫ్ఐఎస్ మార్కెట్ కి తిరిగి వచ్చేసి వాళ్ళు కంటిన్యూ బై చేస్తే మార్కెట్ మరింత ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. ఎఫ్ఐఎస్ కేవలం నిన్న మాత్రం బై చేసి మళ్ళీ అమ్మినా ప్రాబ్లమే. ఈ వాటెవర్ ఈ ఫ్రైడే లోపు మళ్ళీ యుఎస్ ఇరాన్ సంబంధించిన నెగిటివ్ న్యూస్ వచ్చినా కూడా మనకి మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. మనం ఏదైతే ఈ ర్యాలీని చూసామో వాటం పడుతుంది, మళ్ళీ లాస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అలా జరగద్దని కోరుకుందాం. సో ఈ యుఎస్ ఇరాన్ యొక్క డీల్ అయిపోయేంత వరకు మనకి మార్కెట్ మేబీ రేంజ్ వన్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఇది ఈ రోజు యొక్క గిఫ్ట్ నిఫ్టీ యొక్క విశేషాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ నచ్చితే ఫాలో అవ్వండి.